ఒంటరితనం చాలా అత్యంత ఆవశ్యకమైన విషయం. ప్రతి మనిషి అనుభవించేది, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసేది, కానీ ఎలా బయటపడాలో తెలియక జీవితం అంతా వెచ్చించేది. సో ఒంటరితనం గురించి కృష్ణమూర్తి వ్యాఖ్య అతి సరళం, అత్యద్భుతం, ఆచరణాత్మకం, ఆలోచనాత్మకం కూడా. కృష్ణమూర్తి అంటాడు, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ దేర్ మస్ట్ బి లోన్లీనెస్. ఐ డోంట్ నో ఇఫ్ యూ సీ దిస్. సో నువ్వు లేదా నేను అనే ఆలోచన మాత్రమే కేంద్రంగా ఉన్న ఎనీ యాక్టివిటీ క్రియేట్స్ లోన్లీనెస్. ఒంటరితనానికి ఏకైక కారణం నేను అన్నది అధిక ప్రాధాన్యత సంతరించుకోవడం. దానికి బూస్టప్ వచ్చినప్పుడు నువ్వు చాలా ఎగ్జాల్ట్ అవుతావు, ఆనందపడతావు. దానికి ఎప్పుడైతే రెస్పెక్ట్ లేదో, వేరే వాళ్ళు దాన్ని గుర్తించలేదో, ఒక తరహా లోన్లీనెస్ అనేది మనిషిలోకి చొరబడుతుంది ఖచ్చితంగా. కృష్ణమూర్తి అంటాడు, ఇఫ్ యువర్ చీఫ్ కన్సర్న్ ఈజ్ మీ, దెన్ దట్ మీ మస్ట్ యాక్ట్ ఇన్ ఎ వెరీ న్యారో సర్కిల్. అంటే ఈ ప్రాపంచికంలో ఇరుక్కుపోయిన నేను దాన్ని ఫలవంతం చేసుకోవడం మాత్రమే నీ యొక్క ఉద్దేశం అయితే దాని జీవితం చాలా హ్రస్వమవుతుంది, న్యారోగా మారుతుంది అంటాడు. అలా ఎవరైతే ప్రాపంచిక విషయాలతో నేను అనే భావాన్ని పరిపుష్టం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ నిరంతరం ఒక రకమైన అలసటకి, ఒక రకమైన వేదనకి, ఎక్కడో మూలకి విసిరివేయబడ్డ భావనతో నలిగిపోతూ ఉంటారు. కృష్ణమూర్తి అంటాడు, ఇది నేను చెప్తున్నాను వర్బల్గా, ఇది జస్ట్ మీకు వర్బల్గానే తెలుస్తుందా లేదా మీ అనుభవంగా తెలుస్తుందా అంటాడు. సో ఈ లోన్లీనెస్ అనేది ఏమిటో కృష్ణమూర్తి మాటలు విందాం. ఒక వ్యక్తి, నేను వివాహస్తుణ్ణి, ఆ తర్వాత నాకు ఉద్యోగం ఉంది, సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, కొంత పరపతి కూడా ఉంది, కానీ హఠాత్తుగా నేను ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు అనుకో. దాని అర్థం ఏమిటి అసలు? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే ఆర్ బీయింగ్ లోన్లీ దే ట్రై టు ఎస్కేప్ ఇట్. దానికి పార్టీ ఒక మాధ్యమం కావచ్చు, సినిమా ఒక మాధ్యమం కావచ్చు, లేకపోతే ఒక గాసిప్ మాధ్యమం కావచ్చు. బట్ అలా చేయాలి. చేయకపోతే ఆ లోన్లీనెస్ వాళ్ళని వెంటాడుతుంది. చాలామందికి తెలుసు లోన్లీనెస్ ఉంది అని, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా ట్యాకిల్ చేయాలో తెలియదు అంటాడు కృష్ణమూర్తి. అదేమిటో నాకు తెలియదు, కానీ అది నన్ను భయపెడుతుంది అనడం మనం చూస్తాం అంటాడు కృష్ణమూర్తి. సో మనిషి ఎగ్జిస్టెన్స్ ప్రకృతిపరంగా అయితే అన్లిమిటెడ్, యూనివర్సల్, ఏ డైరెక్ట్ కనెక్షన్ విత్ కాస్మోస్. కానీ ప్రాపంచికంగా అనుకో, అది వెరీ లిమిటెడ్. ఒక 2, 3, ఒక 10 మంది. ఇక ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మందితో ఏ సంబంధం ఉండదు. ఎంతసేపు తన దగ్గర ఉన్న వాటిని చూసుకోవడం, తన దగ్గర ఉన్న వాటిని వేరే వాళ్ళతో పోల్చి చూసుకోవడం, తన దగ్గర ఇంకా బాగుండాలని పరిగెట్టడం, ఇలా జీవితం అంతా గడిచిపోతుంది. కృష్ణమూర్తి ఏమంటాడంటే, ఎవరైతే జీవితంలో లోన్లీనెస్ అనుభవిస్తున్నారో వారే ఈ ఆధ్యాత్మిక ఆశ్రమాల చుట్టూ పడతారు, మతం అనే ఒక రంగు పూసుకొని తిరుగుతారు. కృష్ణమూర్తే కాదు, నేను చెప్తున్నమాట. అది నిజం. మొదట ప్రాపంచికంగా ఉన్న విషయాల్లో ఎస్కేప్ అవుతావు. ఒక సినిమా కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, ఒక మందు పార్టీ కావచ్చు, సంథింగ్. తర్వాత ఇది కూడా అంత మంచిది కాదని తెలిసినప్పుడు మళ్ళీ ఎస్కేప్ కావడానికి నీకు ఇంకో మాధ్యమం కావాలి. అప్పుడు ఒక గురువు, లేకపోతే ఒక శాస్త్రం, ఒక మంత్రం, ఇవి నీ జీవితంలోకి జొరబడతాయి. కృష్ణమూర్తి ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ వాడాడు, రిలీజియస్ ఎంటర్టైన్మెంట్. అంటే దేవాలయాలకి పరుగు పెట్టడం, అంటే టెంపుల్ రన్, రకరకాల విధి విధానాల్లో నిమగ్నమై ఉండడం, ఆ తర్వాత వచ్చే జన్మ గురించి ప్లాన్ చేసుకోవడం, ఇదంతా మనిషి లోన్లీనెస్ని ఎస్కేప్ అవ్వడానికి చేసే ప్రయత్నమే, అంతకుమించి మరేమీ లేదు. సో చాలాసార్లు కృష్ణమూర్తి తను ఇచ్చిన ప్రసంగాల్లో ఈ ప్రశ్న అడుగుతాడు, నేను చెప్తున్నది మీరు జస్ట్ వింటున్నారా లేకపోతే మీకు అర్థమవుతుందా అని.
సో కృష్ణమూర్తి asks question directly, so what is loneliness? Without escaping, without running away into illusory, imaginary ideals, the actual fact is that I am despairingly, anxiously lonely. I may be married, I may have sex, I may have children, but this thing is routine. అంటే లోన్లీనెస్ నుంచి ఎస్కేప్ కాకుండా అదేమిటో తొంగి చూస్తే అదేమిటో తెలుస్తుంది. అంతవరకు రకరకాల భ్రమల్లో, భ్రాంతుల్లో, అందమైన ఊహల్లో ఆ వ్యక్తికి వివాహమై ఉండొచ్చు, లేదా కుటుంబం ఉండొచ్చు, లేదా డబ్బు ఉండొచ్చు, ఉద్యోగము చేస్తుండొచ్చు, బట్ అది ఒక రొటీన్గా మారిపోతుంది. సో లోన్లీనెస్ అనేది ఒక మండేన్ యాక్టివిటీ. నువ్వు ఒక్కడే ఉన్నావు, నీకే విలువ లేదు అని నీకు తెలుస్తుంటుంది. ఎంత సంపాదించినా అది నీకు అంటుకోవడం లేదని తెలుస్తుంటుంది. నీకు ప్రజలు ఇస్తున్న విలువ అది నీకు కాదు, నీ దగ్గర ఉన్న వస్తువుకి, నువ్వు పెట్టుకున్న ఒక బంగారు ఉంగరానికి అని తెలిసినప్పుడు సడన్గా దేర్ ఈస్ లోన్లీనెస్. అది రమణ మహర్షి ఉన్నాడు అనుకోండి, రమణ మహర్షికి విలువ ఉంది, ఆయన దగ్గర ఉన్న చెంబుకు, ఆయన కింద పరుచుకున్న దానికి కాదు. అందరు రమణ మహర్షినే చూస్తారు. సో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి మనలో ఏం చూస్తున్నాడు అని మనం గమనించాలి ఖచ్చితంగా. సో కొందరు యవ్వనంలో ఉన్నప్పుడు అనుకోవచ్చు లోన్లీనెస్ అంత ప్రమాదకరం ఏమీ కాదు, ఇప్పుడు నేను రకరకాల పార్టీలు చేసుకుంటున్నాను, రకరకాల యాక్టివిటీస్లో ఉన్నాను, పాలిటిక్స్లో ఉన్నాను, బట్ ఏదో ఒక రోజు ఆ లోన్లీనెస్ అనేది మనిషి జీవితంలోకి వస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడు, అతను నిరంతరం ఎవరెవరికో ఫోన్లు చేసి మాట్లాడుతుండేవాడు. సో వయసు ఉన్నంతవరకు ఓకే, ఎప్పుడైతే అతని దగ్గర డబ్బు, వయసు అంత పక్కకు జరిగాయో అతనికి ఫోన్స్ రావడం ఆగిపోయింది. అప్పుడు అతనికి ఒక మనోవ్యాధి పట్టుకుంది. రోజంతా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫోన్స్లో ఉండే వ్యక్తి ఇప్పుడు ఎవరు ఫోన్ చేయకపోవడం వల్ల అతిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తనే ఎవరెవరికో ఫోన్లు చేసి గొడవ పడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనే అనవసర విషయాలన్నీ, అప్రాసంగిక విషయాలన్నీ తీసుకొచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. దీనివల్ల రకరకాల వ్యక్తులు వాళ్ళ పిల్లలకి కాంప్లైంట్ ఇచ్చారు, ఐ వాజ్ దేర్. అప్పుడు ఏం చేశారు, ఫోన్ లాగేసుకున్నారు. అప్పుడు ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్తో చేయడం మొదలుపెట్టాడు, అది లాగేసుకున్నారు. ఎవరెవరో ఫోన్లు బయట అడుక్కొని వాళ్ళ ఫోన్ల నుంచి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు, అది లాగేసుకున్నారు. అతను ఒక గదికి పరిమితం చేశారు. అప్పుడు అతను ఒక విచిత్రమైన చేష్ట చేశాడు. అరచేయి మీద 9 నెంబర్లు రాసుకొని ఊరికే డైల్ చేసి అట్లా మాట్లాడుతూ ఉండేవాడు. హీ హ్యాస్ గాన్ బ్యాడ్. సో చాలామంది యవ్వనంలో అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని ఎస్కేప్ అవుతూ ఉండటం వల్ల వార్ధక్యంలో చాలా పెద్ద సమస్య వస్తుంది. అండ్ కృష్ణమూర్తి ఆల్సో సేస్ దిస్, ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ లోన్లీనెస్. కృష్ణమూర్తి చాలాసార్లు అన్నాడు, మిమ్మల్ని మీరు అడుక్కోండి బాస్. సో నీ యాక్షన్ సెల్ఫ్ సెంటర్డా, లేదా శుద్ధ కర్మనా, లేదా యూనివర్సలా? ఒకవేళ అది సెల్ఫ్ సెంటర్డే అయితే, దానికి గనక రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా బాధ పరిణమిస్తుంది. ఎప్పుడైతే నువ్వు చేసే పనికి ఏ రెస్పాన్స్ లేదో యూ ఫీల్ లోన్లీ. మనం చాలాసార్లు ఇట్లా చూస్తాం, ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఒక అతను కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కస్టమర్స్ బాగా వచ్చారనుకో, అతను ఆ యాక్టివిటీలో బిజీగా ఉంటాడు, దట్ ఇస్ సెల్ఫ్ సెంటర్ యాక్టివిటీ. అట్లా కాకుండా ఏ కస్టమర్ రాలేదనుకో, అతను జస్ట్ ఎదురు చూస్తూ ఉంటాడు. సో నిజంగా లోన్లీనెస్ లేదు, నీ జీవితంలో ఏకాంతమే ఉందనుకో, అప్పుడు నువ్వు కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, పెయింటింగ్ వేయచ్చు, వైలిన్ వాయచ్చు, బట్ యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీబడి. సో దేనికోసమో ఎదురు చూడని ఒకనొక స్థితి ఏకాంతం. ఎదురు చూస్తున్నావా, ఏదో జరగాలి, ఏదో రావాలి, ఏదో నీకు కలగాలి, ప్రాప్తించాలి, అది ఏదైనా కావచ్చు, ప్రాపంచికమైనవి కానీ పారమార్థికమైనవి కానీ ఏవైనా సరే, నువ్వు ఎదురు చూసావంటే నిన్ను లోన్లీనెస్ ఆవహించింది, నువ్వు లోన్లీనెస్లోనే కొట్టుమిట్టాడుతున్నావు అని గుర్తించి తీరాలి అన్నది సారాంశం. శ్రీ సరస్వతి.